సో ఇప్పుడు మనం కంటిన్యూ చేస్తాము. ఓకే, సో ఈ రోజు డయాబెటీస్ అండ్ హెల్త్ పైన సెషన్ ఉంటుంది. సో వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ద మోస్ట్ డెడ్లీ డిజీజ్, ద సైలెంట్ కిల్లర్. సో ఎంతో జనాలకి ఇప్పుడు యూనో డయాబెటీస్ ఉంది, అదొక సైలెంట్ కిల్లర్ అని అందరికీ తెలుసు. సో ఫస్ట్ ఎట్లా అంటే ఒక మనం ఫ్యామిలీలో హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ ఉంటే మాత్రం డయాబెటీస్ ఉంటుంది అదొక మైండ్ సెట్ వాజ్ దేర్. బట్ ఇప్పుడు మీరు చూస్తే ఫ్రమ్ అవర్ టీనేజ్ లేదంటే స్మాలర్ కిడ్స్ ఒక ఎర్లీ 30s సమ్టైమ్స్ ఎర్లీ 20s లో కూడా డయాబెటిక్స్ ఉన్నారు. ఎందుకు అంటే మనం లైఫ్ స్టైల్ అట్లా ఉంది ఈరోజు. ఓకే, సో ఇప్పుడు మీరు చూస్తే మనం చేసే ఫుడ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ తింటాము. సో ప్రాసెస్డ్ ఫుడ్స్లో మీరు చూస్తే షుగర్ ఎక్కువ ఉంటుంది, ఫ్యాట్స్ ఎక్కువ ఉంటుంది, ఎస్పెషలీ ట్రాన్స్, అది తర్వాత కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ అన్నీ చాలా ఎక్కువ ఉంటుంది. సో అందుకే మనం లైఫ్ స్టైల్, బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఇప్పుడు డయాబెటీస్ చాలా ఎక్కువ అయింది. సో ఈ రోజు మనం సెషన్ డయాబెటీస్ అండ్ హెల్త్ పైన ఉంటుంది. ఎందుకు ఇప్పుడు ఈ సెషన్స్ అన్నీ చేస్తూ ఉన్నాము అంటే ఇప్పుడు మనం ప్రోడక్ట్ గురించి మీ అందరికీ కొంచెం తెలుసు. మనం ప్రోడక్ట్ ఏమేం ప్రాబ్లమ్స్కి మనం రికమెండ్ చేయాలా అది కూడా మీకు తెలుసు. ఓకే, బట్ ఎందుకు ఒక పర్టిక్యులర్ క్రానిక్ డిసీజ్కే మనం ప్రోడక్ట్ మనం రికమెండ్ చేయాలా అది మీకు అర్థం కావాలా. సో అందుకే ఇప్పుడు ఒక డిసీజ్ గురించి మీకు తెలుసు అంటే ఆటోమేటిక్లీ మీరు రిలేట్ చేస్తావా, ఓకే ఎందుకు కోరోనాకి మనం డయాబెటిక్స్కి వేయవచ్చు, ఎందుకు యూనో రీజన్ స్టెమ్లీ డయాబెటిక్స్కి హెల్తీ ఎందుకు రికమెండ్ చేయొచ్చు, ఎందుకు వీఫ్ కెఫేలా ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉంది, అది ఎట్లా డయాబెటిక్స్కి హెల్ప్ అందుకే కొంచెం సెషన్స్ ఆల్టర్నేట్ సెషన్స్. ఓకే, let's start today's diabetes and health, diabetes with science and facts. సో డయాబెటీస్ అంటే ఏమి ఫస్ట్ అది మనకి అర్థం కావాలా. సో మనం లోకల్ లాంగ్వేజ్ లో ఏం చెప్తాము, షుగర్ ఉంది అని చెప్తాము. ఏదో షుగర్ అంటే ఎందుకు ఏమంటే సో ఒక గ్రూప్ ఆఫ్ కండిషన్స్, డయాబెటీస్ అంటే ఏమి ఒక గ్రూప్ ఆఫ్ కండిషన్స్ మనం బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంది. ఓకే, సిన్స్ మనం బ్లడ్ లెవెల్స్ ఎక్కువ ఉంది డయాబెటీస్ లో మనం షుగర్ లో కూడా చెప్తాం. ఓకే, సో షుగర్ ఫ్రమ్ వేర్ మనం బ్లడ్ లో ఎక్కడ గురించి షుగర్ వస్తుంది. ఓకే, సో ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ గురించి చెప్పేటప్పుడు నేను చెప్తాను. మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటే కార్బోహైడ్రేట్స్ మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది, రైట్. సో సిమిలర్లీ ఇప్పుడు షుగర్ అంటే గ్లూకోజ్ మనకి ఫుడ్ గురించి ఇస్తుంది బాడీకి. సో గ్లూకోజ్ ఒక కార్బోహైడ్రేట్. సో ఇదేం చేస్తుంది, సో గ్లూకోజ్ మన బాడీలో వచ్చిన తక్షణ మన బాడీకి ఎనర్జీ ఇస్తుంది. ఓకే, సో గ్లూకోజ్ ఇస్ యూజ్ బై సెల్స్, మనం సెల్స్ అన్ని గ్లూకోజ్ యూజ్ చేసి ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఈ గ్లూకోజ్ ని యూజ్ చేసేకోసం మనం బాడీలో ఒక హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది, ఇన్సులిన్ అని. సో ప్యాంక్రియాస్ అని ఒక ఆర్గన్ ఉంది, ఆ ఆర్గన్ ఇన్సులిన్ అని ఒక హార్మోన్ రిలీజ్ చేస్తుంది. సో ఈ ఇన్సులిన్ హార్మోన్ ఏం చేస్తుంది, మనం సెల్స్ పైన గ్లూకోజ్ ఎంట్రీకే హెల్ప్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బెంగళూరు గురించి విజయవాడ రావాలా, మనకి ట్రైన్ ఉంది, ట్రాక్స్ ఉంది. ఓకే, సో ట్రాక్స్ ఇస్ నథింగ్ బట్ గ్లూకోజ్, గ్లూకోజ్. ఓకే, ట్రైన్ ఇస్ ఇన్సులిన్. ఓకే, ఇప్పుడు ట్రాక్స్ మాత్రం ఉంది బట్ ట్రైన్ లేదు అంటే మనం ఫ్రమ్ బెంగళూరు టు విజయవాడ వచ్చేకే అయ్యలేదు. సిమిలర్లీ మనం బాడీలో గ్లూకోజ్ ఇప్పుడు బ్లడ్ లో ఉంది. సో ఆ బ్లడ్ లో ఉన్న గ్లూకోజ్ మనం సెల్స్ పైన పోవాలా అంటే మనకి ఆ ట్రైన్ కాల్డ్ ఇన్సులిన్ కావాలా. సో ఆ ఇన్సులిన్ గ్లూకోజ్ జొట్ల బైండ్ అవుతుంది, అది తర్వాత ఆ గ్లూకోజ్ మనం సెల్స్ ఇన్సైడ్ ద సెల్స్ అది వస్తుంది అండ్ అది తర్వాత మనకి ఎనర్జీ ఇస్తుంది. ఓకే, సో అందుకే ఇన్సులిన్ హార్మోన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు అదర్ డీటెయిల్స్ ఆఫ్ ది డిజీజ్ టైప్స్, ఎంత టైప్స్ ఆఫ్ డయాబెటీస్ ఉంది అది చూస్తాము. సో మెయిన్లీ 3 types of diabetes ఉంది. ఓకే, సో వన్ ఇస్ టైప్ 1 డయాబెటీస్. సో టైప్ 1 డయాబెటీస్ నా మనం యాక్చువల్లీ ఆటో ఇమ్యూన్ డిజీజ్ అని చెప్తాము. సో ఆటో ఇమ్యూన్ ఎందుకు అంటే అది యాక్చువల్లీ మనం బాడీలో ఏం చేస్తుంది, ఇన్సులిన్ ప్రొడక్షన్ చేసే సెల్స్, ఇప్పుడు మనం ప్యాంక్రియాటిక్ సెల్స్ అది కంప్లీట్లీ డిస్ట్రాయ్ చేస్తుంది.
సో ఇప్పుడు మనం బాడీలో ఇన్సులిన్ ప్రొడ్యూసే అయితే లేదు అంటే ఆ గ్లూకోజ్ అన్ని బ్లడ్ స్ట్రీమ్ లోనే ఉంటుంది. సో అందుకే మనం షుగర్ లెవెల్స్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది. సో ఇట్లా టైప్ 1 డయాబెటీస్ మేనేజ్ చేసేకి కంపల్సరీ మనకి ఇన్సులిన్ కావాలి. ఓకే, సో మనం ఇన్సులిన్ షాట్స్ లేదంటే ఇంజెక్షన్స్ తీసుకుంటే ఏమైతుంది, ఆ ఇన్సులిన్ గ్లూకోజ్ జొత్లా బైండ్ అవుతుంది, తర్వాత గ్లూకోజ్ మనం సెల్స్ పైన పోతుంది. ఓకే, టైప్ 2 డయాబెటీస్, సో దీంట్లో ఇన్సులిన్ నెసెసరీ లేదు, ఇన్సులిన్ ఇండిపెండెంట్ డయాబెటీస్ అని చెప్తాము. సో దీంట్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది, అంటే మనం బాడీలో ఇన్సులిన్ ఉంది బట్ మనం బాడీ అది యూటిలైజ్ చేసేకే అయితే లేదు. సో ఇట్లా కేసెస్లో ఏం చేయాలా, మనం మెడికేషన్ లేదంటే మెడికేషన్ ఆల్టర్నేటివ్ సప్లిమెంట్స్ రికమెండ్ చేయాలా. సో అప్పుడు ఈ సప్లిమెంట్స్ ఏం చేస్తుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఫైట్ చేసి మనం ఇన్సులిన్ సెన్సిటివిటీ చేసి ఆ ఇన్సులిన్ యూటిలైజ్ చేసి మనం సెల్స్ కి ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది. థర్డ్ వన్ ఇస్ జెస్టేషనల్ డయాబెటీస్. సో జెస్టేషనల్ డయాబెటీస్ అంటే యాక్చువల్లీ ఇట్ ఈస్ అబౌట్ డయాబెటీస్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. సో చాలా జనాలకి ఇప్పుడు బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఏమైతుంది, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ వాళ్ళు డయాబెటిక్ ఉంటారు, షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటుంది. బట్ ఏమైతుంది అది తర్వాత డెలివరీ అయిన తర్వాత జనరలీ ఇట్ కమ్స్ టు నార్మల్. బట్ 80% కి నార్మల్ అవుతుంది, 20% మీరు చూస్తే ఏమైతుంది వాళ్ళది అట్లనే కంటిన్యూ అవుతుంది. సో ది బికమ్ డయాబెటిక్స్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ. సైన్స్ బిహైండ్ డయాబెటీస్ అర్థం కావాలంటే ఐ జస్ట్ నౌ టోల్డ్ యూ, మన బాడీలో ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ హార్మోన్ ఒక కీ తర మన బాడీలో షుగర్ మనం సెల్స్ ఇన్సైడ్ ది సెల్స్ పోయేకే హెల్ప్ చేస్తుంది. సో డయాబెటీస్ ఉంటే ఏమైతుంది, ఇన్సులిన్ ఉండే లేదు, సో రెసిస్టెన్స్ ఎక్కువ అవుతుంది, ఆటోమేటిక్లీ బ్లడ్ లో షుగర్ లెవెల్స్ హై అవుతుంది, అందుకే డయాబెటీస్ పాజిటివ్ వస్తుంది. సో డయాబెటీస్ ఉంటే ఏమైతుంది, బ్లడ్ వెసల్స్ డ్యామేజ్ అవుతుంది, నర్వ్స్ డ్యామేజ్ అవుతుంది. సో స్లోలీ మీది ఆర్గన్స్ కూడా డ్యామేజ్ అయ్యేకి షురు అవుతుంది. సో ఆర్గన్స్ అంటే మెయిన్లీ ఐస్, ఓకే, నర్వ్స్ అండ్ కిడ్నీస్. సో ఇది 3 ఆర్గన్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ డయాబెటీస్ ఉంటే సైలెంట్లీ ఈ ఆర్గన్ డ్యామేజ్ చేసే చచ్చిపోతుంది. కామన్ సింటమ్స్ ఏంటి, ఇప్పుడు నాకు ఈ డయాబెటీస్ ఉంది మనకి హౌ షుడ్ వి కమ్ టు నో, బికాజ్ అందరూ బ్లడ్ టెస్ట్ చేసి ఐడియల్లీ మనం ఏం చేయాలా, ఎవ్రీ 6 మంత్స్ 30 ప్లస్ మీ ఫ్యామిలీలో డయాబెటీస్ హిస్టరీ ఉంది అంటే 30 ప్లస్ అయిన తర్వాత ఎవ్రీ 4 to 6 మంత్స్ మనం టెస్ట్ చేయాలా, బ్లడ్ టెస్ట్ చేయాలా. ఏమేం టెస్ట్, ఫాస్టింగ్ షుగర్, పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ అండ్ 3 months యావరేజ్ బ్లడ్ షుగర్ హెచ్బిఎన్సి మనం ఎవ్రీ 4 to 6 months చేయాలా. అప్పుడు ఏమైతుంది, మనకి ఎర్లీ స్టేజెస్ లో డిటెక్ట్ అయితే మనం ఓన్లీ సప్లిమెంట్స్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, డయట్ యూజ్ చేసి మనం డయాబెటీస్ ని కంట్రోల్ చేయొచ్చు. బట్ అది వచ్చిన తర్వాత చాలా వర్షాలు అయింది అంటే ఏమైతుంది, మెడికేషన్ ఆల్రెడీ మీరు తీసుకుంటా ఉంటారు. సో ఆ మెడికేషన్ గురించి మీకు చాలా సెకండరీ కాంప్లికేషన్స్, సైడ్ ఎఫెక్ట్స్ అవన్నీ వస్తుంది. సో లాంగ్ టర్మ్ ఇష్యూస్ వస్తుంది. సో కామన్ సిమ్టమ్స్ ఏమి, ఎట్లా మనకి తెలియాలా, మేబీ ఐఎమ్ డయాబెటిక్ అని, ఫ్రీక్వెంట్ యూరినేషన్, ఓకే, సో రెస్ట్ రూమ్ చాలా ఫ్రీక్వెంట్లీ మీరు యూజ్ చేస్తావా, ఎక్సెసివ్ థర్స్ట్, ఓకే, సో నైట్ టైంలో డే టైంలో మీకు చాలా డ్రై అవుతా ఉంది థ్రోట్, దీస్ ఆర్ కామన్ సిమ్టమ్స్. అది తర్వాత సడన్ గా మీ వెయిట్ తక్కువ అవుతా ఉంది, లేదంటే మీకు చాలా హంగ్రీ ఫీల్ చేస్తూ ఉన్నారు మీరు, సో అప్పుడు కూడా మీరు డయాబెటీస్ చెక్ చేయాలి. అది తర్వాత టైర్డ్నెస్, సో చాలా టైర్డ్ అయ్యేది, కరెక్ట్గా విజన్ లేదు, కొంచెం బ్లర్డ్ విజన్ ఉంది, సిమిలర్లీ ఎక్కడాదో మీకు వూండ్ ఉంటే అది హీల్ అవుతా లేదు. సో ఇదన్నీ కామన్ సిమ్టమ్స్ టు ఫైండ్ అవుట్ దట్ యు ఆర్ డయాబెటిక్. ఓకే, సో రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమి అని చూస్తాము. యాజ్ ఐ సెడ్, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్. సో మీ ఫ్యామిలీలో అందరికీ డయాబెటీస్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మదర్, ఫాదర్, గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్, ఓకే, అత్తే, మామ, పెద్దమ్మ, పెద్దనాన్న, ఎవ్రీబడి హ్యాస్. ఓకే, సో దెన్ వాట్ హ్యాపెన్స్, మీకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సిమిలర్లీ ఓవర్ వెయిట్, ఒబేసిటీ. సో మీరు ఇప్పుడు అందరూ మనది ఏం వర్క్ మాక్సిమం చూస్తే ల్యాప్టాప్ లో వర్క్ చేస్తాము. ఓకే, సో ఫిజికలీ యాక్టివ్ లైఫ్ స్టైల్ లేదు, సో అప్పుడు ఏమవుతుంది, ఒబేసిటీ. సో ఒబేసిటీ ఎక్కువ అయితే ఆటోమేటిక్లీ రిస్క్ ఆఫ్ డయాబెటీస్ ఎక్కువ ఉంటుంది. అండ్ 99% మీరు చూస్తే ఓవర్ వెయిట్ గా ఉండే వాళ్ళు ప్రీ డయాబెటిక్ గా ఉంటారు. సో ప్రీ డయాబెటీస్ అండ్ డయాబెటీస్ సెంట్రల్లీ చాలా ఇట్స్ వెరీ థిన్ లైన్. ఎనీ టైమ్ ప్రీ డయాబెటిక్ కండిషన్ మీరు డయాబెటిక్ కండిషన్ కి
పోవచ్చు. సో అందుకే యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ వెయిట్. అండ్ ఏజ్ ఓవర్ 45. సో 45 ప్లస్ అంటే డెఫినెట్లీ స్క్రీన్ చేయాలా. ఎందుకు అంటే ఛాన్సెస్ ఆఫ్ డయాబెటీస్ ఎక్కువ ఉంటుంది. బికాస్ ఆఫ్ మనం లైఫ్ స్టైల్, సర్టన్ మెడికేషన్స్ ఉండొచ్చు. మెనీ రీజన్స్ గురించి మీకు డయాబెటీస్ పాజిటివ్ రావచ్చు. ఓకే. సో పొటెన్షియల్ కాంప్లికేషన్స్, ఇప్పుడు డయాబెటీస్ ఒక సైలెంట్ కిల్లర్ అని మనం చెప్తాము. సో ఆబ్వియస్లీ ఇప్పుడు డయాబెటీస్ ఉంటే ఏమేం వాట్ కెన్ హ్యాపెన్, దట్ ఈస్ సంథింగ్ దట్ వీ షుడ్ అండర్స్టాండ్. ఓకే. సో పొటెన్షియల్ కాంప్లికేషన్స్ ఏమి అది మనకి అర్థం కావాలా. సో పొటెన్షియల్ కాంప్లికేషన్స్ అంటే ఫస్ట్ కార్డియోవాస్క్యులర్ డిసీజ్. సో మీరు డయాబెటిక్ గా ఉంటే అండ్ డయాబెటీస్ జొట్ల మీకు లిపిడ్ ప్రొఫైల్ సరి లేదు అంటే ఏమవుతుంది, రిస్క్ ఆఫ్ హార్ట్ అటాక్, రిస్క్ ఆఫ్ స్ట్రోక్ ఎక్కువ అవుతుంది. ఓకే. ఇది తర్వాత నర్వ్ డ్యామేజ్. సో మీరు డయాబెటిక్ ఉంటే మీ నర్వ్స్ అన్ని చాలా వీక్ అవుతుంది. సో డయాబెటిక్ న్యూరోపతి అని చెప్తాము. సో నర్వ్స్ వీక్ అయితే ఆటోమేటిక్లీ పెయిన్స్ వస్తుంది. అది తర్వాత కిడ్నీ డిసీజ్ చాలా చాలా కామన్. సో ఫస్ట్ ఆర్గన్ టు బి డ్యామేజ్, డయాబెటిక్ అంటే ఫస్ట్ ఆర్గన్ టు బి డ్యామేజ్ ఇస్ కిడ్నీ. సో అందుకే నెఫ్రోపతి, న్యూరోపతి చాలా కామన్. పొటెన్షియల్ కాంప్లికేషన్స్, ద నెక్స్ట్ ఇస్ విజన్ ప్రాబ్లమ్స్. సో డయాబెటిక్ రెటినోపతి, గ్లూకోమా. సో కరెక్ట్ గా విజన్ ఉండలేదు, బ్లడ్ గా ఉంటుంది, ఎర్లీ క్యాటరాక్ట్ రావచ్చు. అండ్ ఫుట్ అల్సర్స్. సో చాలా డయాబెటిక్స్ మీరు చూస్తే మాది వూండ్ వస్తే, అల్సర్ వస్తే అది ఫాస్ట్ గా హీల్ అయ్యలేదు అంటే ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతుంది. ఇన్ఫెక్షన్ అయిన తర్వాత మెనీ టైమ్స్ మీరు చూస్తే వాళ్ళది టోస్ కట్ చేసేది, లెగ్స్ యాంపిటేట్ చేసేది, ఇట్లా చాలా కాంప్లికేషన్స్ ఉంటుంది. సో అందుకే ఈ పొటెన్షియల్ కాంప్లికేషన్స్ గురించి వీ షుడ్ కీప్ అవర్ సెల్స్ అవే. ఓకే. సో ఎట్లా మేనేజ్ చేయాలా, ఈ కాంప్లికేషన్స్ రావచ్చు మనకి అంటే మేనేజ్మెంట్ స్ట్రాటజీస్ యూజ్ చేయాలా. మేనేజ్మెంట్ స్ట్రాటజీస్ లో ఏమేమి ఉంది, బ్యాలెన్స్ డయట్. సో మనం ఏం తింటామో అది యాక్చువల్లీ కంట్రోల్ చేయాలా. సో కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండాలా. ఓకే. హోల్ గ్రెయిన్స్, వెజిటబుల్స్, ప్రోటీన్స్ ఇదన్నీ మనం డయట్ లో ఎక్కువ ఉండాలా. స్వీట్స్ యాడ్ చేయకూడదు. అది తర్వాత రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ మినిమం 150 minutes పర్ వీక్, అంటే అట్లీస్ట్ 20-25 minutes పర్ డే. 20 minutes అయ్యేలేవంటే 10 minutes లో స్టార్ట్ చేయాలా. 10 minutes అయిన తర్వాత ఆఫ్టర్ 1 month మీరు ఏం చేయాలా, స్లోలీ యూ హ్యావ్ టు ఇంక్రీజ్ ఇట్ టు 20 minutes. మెడికేషన్స్ కంపల్సరీ, స్పెషలీ టైప్ 1 డయాబెటీస్ కి ఇన్సులిన్ ఉండొచ్చు, మెడిసిన్స్ ఉండొచ్చు. సో దాని జుట్ల మీరు ఏం చేయాలా, టైప్ 2 డయాబెటీస్ రివర్స్ చేయాలా అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ సపోర్టివ్ సప్లిమెంట్స్ తీసుకోవాలి. ఓకే. సో రోల్ ఆఫ్ సప్లిమెంట్స్ ఏముంటుంది డయాబెటీస్ లో అది మనకి అర్థం కావాలంటే మెయిన్లీ సప్లిమెంట్స్ ఏం చేస్తుంది, ఒక అడ్జెంట్ థెరపీ లేదంటే ఒక ఆల్టర్నేటివ్ థెరపీ తర అలాంగ్ విత్ మెడికేషన్ హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో అందరూ ఏం చేస్తారు, డయాబెటిక్ గా ఉండేవాళ్ళు డెఫినెట్లీ మెడిసిన్స్ తీసుకుంటారు, బట్ వాళ్ళు ఏం చేస్తారు, దే డోంట్ టేక్ సప్లిమెంట్స్. మీరు సప్లిమెంట్స్ తీసుకోవాలా. సో ఇది అందరికీ మీరు పదే పదే చెప్పాలి. ఎందుకు అంటే మెడికేషన్స్, ఫ్రమ్ మెడికేషన్స్ ఎంత మనకి హెల్త్ బెనిఫిట్స్ ఇస్తుందో దానికిన డబుల్ బెనిఫిట్స్ మనకి యాక్చువల్లీ సప్లిమెంట్స్ గురించి సిక్తుంది. ఓకే. సో మెడికేషన్స్ ఎస్ ప్రైమ్ దిస్ థింగ్, చాలా వర్షం గురించి మీకు డయాబెటీస్ ఉంది అంటే మీరు తీసుకోవాలా. బట్ along with that supplements చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంప్రూవ్ చేసేకే ఇంపార్టెంట్, గ్లూకోజ్ మెటబాలిజం ఇంప్రూవ్ చేసేకే ఇది ఇంపార్టెంట్. అది తర్వాత మనం బాడీలో యాంటీ ఆక్సిడెంట్ లెవెల్, ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఇదన్నీ తక్కువ చేసేకోసరం అది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ప్రివెన్షన్ అండ్ హెల్తీ స్టైల్. సో ఎట్లా ప్రివెంట్ చేయాలా, మనం లైఫ్ స్టైల్ ఎట్లా ఉండాలా అంటే మెయిన్లీ మనం వెయిట్ మేనేజ్ చేయాలా. ఓకే. త్రూ డయట్ అండ్ ఎక్సర్సైజ్, రెగ్యులర్ చెకప్స్ చేయాలా. సో ఆఫ్టర్ 30 మనం బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎట్లా ఉంది, కరెక్ట్ గా ఉందా లేదా అది మనం చెక్ చేయాలా. అది తర్వాత స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ కూడా మనం రెడ్యూస్ చేయాలా. ఓకే. సో కీ ఫ్యాక్ట్స్ అండ్ స్టాటిస్టిక్స్ మీరు చూస్తే ఓవర్ 537 మిలియన్ అడల్ట్స్, ఓకే, వరల్డ్ వైడ్. సో డయాబెటీస్ ఒక ఇండియాలో మాత్రం ప్రాబ్లం లేదు. సో ఇది ఒక గ్లోబల్ ప్రాబ్లం. ఓకే. ఇది ఒక గ్లోబల్ ప్రాబ్లం. సో అందుకే గ్లోబలీ మీరు చూస్తే 537 మిలియన్ అడల్ట్స్ ఆర్ డయాబెటిక్. అది తర్వాత అవుట్ ఆఫ్ 10 పీపుల్, ఇప్పుడు మీరు ఒక హోమ్ మీటింగ్ చేస్తా ఉన్నావా, లేదంటే మీరు ఒక బిజినెస్ ఆపర్చునిటీ మీటింగ్ చేస్తా ఉన్నావా, సో దాంట్లో మీరు చూస్తే అవుట్ ఆఫ్ 10 పీపుల్ అట్లీస్ట్ 2 of them విల్ బి డయాబెటిక్. సో అంత కామన్ అయిపోయింది ఇప్పుడు డయాబెటీస్.
చాలా జనాలు చెప్పలేదు. ఎందుకంటే దే ఫీల్ షై టు టెల్. ఓకే. నాకు ఏజ్ ఓన్లీ 25 ఐ యామ్ డయాబెటిక్ అని చెప్పేకి వాళ్ళకి షై అయితుంది. బట్ చాలా జనాలకి ఉంటుంది. సో వాళ్ళకి అన్నీ మనం అవేర్‌నెస్ క్రియేట్ చేస్తే ఏమైతుంది తెలుస్తుంది. ఓకే. మనం సప్లిమెంట్స్ తీసుకుంటే మనం డయాబెటిస్ రివర్స్ చేయొచ్చు, మేనేజ్ చేయొచ్చు అని. ఓకే. సో డయాబెటిస్ ఇన్ ఇండియా మీరు చూస్తే 101 మిలియన్ బై 2030 అండ్ 134 మిలియన్ బై 2045. సో 2021 స్టాటిస్టిక్స్ మీరు చూస్తే 77 మిలియన్ డయాబెటిక్స్ ఇండియాలో ఉన్నారు. 135 మిలియన్ ప్రీ డయాబెటిక్స్ ఇండియాలో ఉన్నారు. సో ఇండియాలో మీరు చూస్తే 14% ఆఫ్ ది గ్లోబల్ డయాబెటిక్ బర్డెన్ ఉంది. అంటే ఇండియా ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రివెలెంట్ డయాబెటిక్ కంట్రీ అని మనం చెప్పొచ్చు. చాలా డయాబెటిక్స్ ఇండియాలో ఉన్నారు. సో ప్రొజెక్టెడ్ డయాబెటీస్ బర్డెన్ మీరు చూస్తే 2021 to 25 ఇట్ ఈస్ ఓన్లీ గోయింగ్ హై. ఎక్కువ అయితా ఉంది, తక్కువ అయితా లేదు. సో ఈ గ్రాఫ్ తక్కువ కావాలంటే మనం ఏం చేయాలా? అవేర్నెస్ క్రియేట్ చేయాలా, సప్లిమెంట్స్ గురించి మాట్లాడాలా, రివర్సల్ ఆఫ్ డయాబెటీస్ ఇస్ పాసిబుల్ అని అందరికీ చెప్పాలా, ఇంపార్టెన్స్ ఆఫ్ చేంజింగ్ లైఫ్ స్టైల్. మీ లైఫ్ స్టైల్ ఎట్లా ఉండాలా, డయట్ ఎట్లా ఉండాలా, వాట్ ఎక్సర్సైజెస్ టు డూ అదన్నీ అందరికీ చెప్పాలా, అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఓకే. ఇంటిగ్రేటివ్ అప్రోచ్ టు డయాబెటిక్ కేర్ అంటే ఏం చేయొచ్చు? మెడికేషన్స్ ఎస్ ఇంపార్టెంట్. దాని జొట్ల హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఏం చేయాలా? లైఫ్ స్టైల్ చేంజ్ చేయాలా అండ్ సప్లిమెంట్స్ యాడ్ చేయాలా. రెగ్యులర్ స్క్రీనింగ్ అండ్ పర్సనలైజ్డ్ సప్లిమెంట్ స్ట్రాటజీస్, ఇంపార్టెన్స్ ఆఫ్ డయట్, ఎక్సర్సైజ్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్. ఇదన్నీ అందరికీ చెప్పాలా. ఓన్లీ డయట్, ఓన్లీ ఎక్సర్సైజ్, ఓన్లీ స్ట్రెస్ మేనేజ్ చేసి ఏమీ అయ్యలేదు. ఆల్ ది 3 పారామీటర్స్ బాడీ, మైండ్, సోల్ అని నేను ఎప్పుడు చెప్తామో సిమిలర్లీ డయట్, ఎక్సర్సైజ్, స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇది 3 మనం మేనేజ్ చేయాలా. అప్పుడే మనకి డయాబెటీస్ కంట్రోల్లో వస్తుంది. నేను డయట్ చేస్తాను, ఎక్సర్సైజ్ చేస్తాను, బట్ ఆల్ ద టైమ్ స్ట్రెస్‌లా ఉంటాను అంటే బాడీ ఈస్ కాన్స్టెంట్లీ అండర్ ఆక్సిడేటివ్ స్ట్రెస్. అప్పుడు డయాబెటీస్ మేనేజ్ అయ్యలేదు. నాకు స్ట్రెస్ లేదు, ఎక్సర్సైజ్ లేదు, బట్ నేను డయట్ చేస్తా లేదు అంటేను డయాబెటీస్ మేనేజ్ అయ్యలేదు. సో అందుకే ఆల్ ద 3 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో మార్కెట్ ఇన్సైట్స్ మనకి అర్థం కావాలంటే ఇండియన్ న్యూట్రాసూటికల్ మార్కెట్ ఇస్ గ్రోయింగ్ అట్ 20% CAGR. దీంట్లో యాక్చువల్లీ డయాబెటీస్ రిలేటెడ్ లేదంటే డయాబెటీస్ ఫోకస్డ్ సప్లిమెంట్స్ అంటే మోర్ దాన్ 8,000 crore మార్కెట్ ఉంది. సో విచ్ మీన్స్ మనం ప్రోడక్ట్స్ ఉండే మార్కెట్ సైజెస్ 8,000 crore. ఓకే. సో 8,000 crore మార్కెట్ లో మనం ప్లే చేస్తా ఉన్నాము. సో ఎంత పొటెన్షియల్ ఉంది అది మీకు అర్థం కావాలా. సో మనం ప్రోడక్ట్ అందరికీ రీటైల్ చేయాలంటే ఫస్ట్ మనం VCM లో యాక్చువల్లీ మనం యాక్చువల్లీ రీటైల్ పర్స్పెక్టివ్ గా పోకూడదు. అందరూ దగ్గర కన్స్యూమర్స్ దగ్గర we should always go to do something. So last meeting లో కాజా సార్ ఆల్సో టోల్డ్ దట్ అవర్ MD told this thing. సో అది మీకు మైండ్ లో మీరు పెట్టుకోవాలా. సో ఫస్ట్ యు గో అండ్ డూ ఇట్ యాజ్ అ సర్వీస్ టు పీపుల్. మీకు డయాబెటీస్ ఉందా? డయాబెటీస్ గురించి చాలా కాంప్లికేషన్స్ ఉంది, చాలా ప్రాబ్లమ్స్ రావచ్చు. యంగ్ ఏజ్ లో మీకు వస్తే యువర్ లైఫ్ స్పాన్ మే కమ్ డౌన్. ఇది అన్ని చెప్పి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాలా. అదు తర్వాత ఒక ప్రివెంటివ్ హెల్త్ అప్రోచ్, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. సో అందరికీ అది గురించి చెప్పాలి. సో కోవిడ్ ఎగ్జాంపుల్ మీరు తీసుకోవచ్చు. ఓకే. లైక్ కోవిడ్ అట్లా అన్ని సప్లిమెంట్స్ మనకి ఎంత బెనిఫిషియల్ గా ఉంటాయని. సో సిమిలర్లీ అన్ని నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఆర్ రివర్సిబుల్. ఓకే. అన్ని డిసీజెస్ మేనేజ్ చేసే సప్లిమెంట్స్ హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో అది పైన మనం మాట్లాడాలా. సో సైంటిఫికలీ బ్యాక్డ్ సప్లిమెంట్స్, డాక్టర్స్ దగ్గర ఉండే సప్లిమెంట్స్ అన్ని సైన్స్ మాట్లాడొచ్చు మనం. సపోర్ట్ రోల్ ఉంది దాని డయాబెటిక్. సో ఇవన్నీ అందరికీ చెప్పాలా. ఆ తర్వాత మనం రీటైల్ చేసేకపోతే ఆబ్వియస్లీ పీపుల్ విల్ షో మోర్ ఇంట్రెస్ట్ ఇన్ ది ప్రోడక్ట్. ఓకే. సో కీ సప్లిమెంట్స్ డయాబెటీస్ మేనేజ్ చేయాలా, ఏమేమి సప్లిమెంట్స్ మనం యూజ్ చేయొచ్చు అంటే క్రోమియం ఏం చేస్తుంది? ఇన్సులిన్ యాక్షన్ ఇంప్రూవ్ చేస్తుంది. గ్లూకోజ్ ఇంటాలరెన్స్ ఇంప్రూవ్ చేస్తుంది. బెర్బెరిన్ మన బాడీలో AMPK పాత్వే ట్రిగర్ చేసి బ్లడ్ షుగర్ లెవెల్స్ ఇంప్రూవ్ చేస్తుంది. మెట్ఫార్మిన్ ఒక డయాబెటిక్ డ్రగ్. సో ఆ డ్రగ్ ఎట్లా వర్క్ చేస్తుందో సిమిలర్లీ బెర్బెరిన్ సప్లిమెంట్ కూడా వర్క్ చేస్తుంది. ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంప్రూవ్ చేసి ఆక్సిడేటివ్ స్ట్రెస్ తక్కువ చేస్తుంది. సినమన్ ఎక్స్ట్రాక్ట్ మనం ఫాస్టింగ్ షుగర్ తక్కువ చేసేకి హెల్ప్ చేస్తుంది. అండ్ ఇది యాక్చువల్లీ ఇన్సులిన్ తరానే ఉంటుంది. సో మనం బాడీలో సినమన్ ఎక్స్ట్రాక్ట్ పోతే మనం సెల్స్ దాన్న ఇన్సులిన్ అని ఇట్ గెట్స్ ఫూల్డ్. ఓకే. అండ్
సినమన్ ఎక్స్ట్రాక్ట్ యూజ్ చేసి మనం సెల్స్ లోపల షుగర్ మాలిక్యూల్స్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఫెనుగ్రీక్ ఆర్ మేథీ సీడ్స్ మీరు చూస్తే పోస్ట్ ప్రాండియల్ పోస్ట్ ఫుడ్ షుగర్ లెవెల్స్ తక్కువ చేసేకి హెల్ప్ చేస్తుంది. మెగ్నీషియం ఇన్సులిన్ రిసెప్టర్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేస్తుంది. వైటమిన్ డి కూడా ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంప్రూవ్ చేస్తుంది. సో ఇట్లా మీరు చూస్తే ఒక్కొక్క ఇంగ్రీడియంట్ ఒక్కొక్క న్యూట్రియంట్ కి ఒక్కొక్క రోల్ ఉంది డయాబెటీస్ మేనేజ్ చేసేకోసరం. ఓకే, సో ఇప్పుడు ఒక స్మాల్ లిస్ట్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ నేను ఇక్కడ మీకు షోన్. సో దీంట్లో మీరు చూస్తే సినమన్ మన ప్రోడక్ట్ లో ఉంది, ఫెనుగ్రీక్ మన ప్రోడక్ట్ లో ఉంది, మెగ్నీషియం ఉంది, వైటమిన్ డి ఉంది, ఒమేగా 3 ఉంది, క్రోమియం ఉంది. 80% ఆఫ్ సప్లిమెంట్స్ ఇక్కడ మెన్షన్ చేసేది మనం కోర్ ఆరాక్ రీజన్స్ స్టెమి అండ్ వి క్యాఫేలా ఉంది. ఓకే, సో అందుకే ఇప్పుడు మనకి అర్థమవుతుంది ఎందుకు మనం ప్రోడక్ట్స్ రికమెండ్ చేయాలా. బికాస్ దీంట్లో కీ సప్లిమెంట్స్ డయాబెటీస్ మేనేజ్మెంట్ కి ఏమేమి ఉందో అదాన్ని మనం ప్రోడక్ట్స్ లా కూడా ఉంది. సో మనం ప్రోడక్ట్స్ చాలా ఈజీగా ఉంది. సో అందుకు ఒక లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ప్రోడక్ట్ మనం ఏమి ఇవ్వచ్చు వాళ్ళకి ఒక మంచి ప్రివెంటివ్ ట్రీట్మెంట్ ప్రివెంటివ్ కేర్ ఇవ్వచ్చు టు మేనేజ్ డయాబెటీస్. ఓకే, సో కన్క్లూజన్ ఇస్ డయాబెటీస్ ఇస్ మేనేజబుల్. చాలా జనాలకి ఫీల్ అవుతుంది ఓ డయాబెటిక్ నాకు వచ్చింది, ఇది ఇప్పుడు నాకు ఎనర్జీ లెవెల్స్ ఉండేది, క్యూర్ అయ్యేది, నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటుంది. సో అన్ని నెగటివ్ థాట్స్ వస్తుంది కరెక్ట్. బట్ మనం యాజ్ అ విక్టర్స్ అసోసియేట్, యాజ్ అ విక్టర్స్ ఎడ్యుకేటర్, యాజ్ అ కంపెనీ మనం ఏం చేయాలంటే మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలా అబౌట్ వాట్ డయాబెటీస్ ఇస్ మేనేజబుల్. మనం డయాబెటీస్ రివర్స్ చేయొచ్చు. ఓకే, సో మీకు డయాబెటీస్ ఉండే హెల్తీ లైఫ్ స్టైల్, బ్యాలెన్స్ డయట్, ఎక్సర్సైజ్, సప్లిమెంట్స్ ప్లస్ మెడికేషన్ కావాలంటే మెడికేషన్ కావాలంటే మీన్స్ వై am I telling this? సో ఇప్పుడు నాకు 50 years గురించి డయాబెటీస్ ఉంది అంటే నేను ఇమీడియట్ గా నా మెడికేషన్ స్టాప్ చేసేకి అయ్యలేదు. సో అప్పుడు సప్లిమెంట్స్ అండ్ మెడికేషన్ జొట్లా తీసుకోవాలి. ఓకే, సో ఎప్పుడు మెడికేషన్స్ ఏమేమి తీసుకుంటా ఉన్నారో దాని జొట్లా యాజ్ అన్ ఆల్టర్నేటివ్ థెరపీ మనం సప్లిమెంట్స్ తీసుకోవాలి. బట్ ఇప్పుడు నాకు లాస్ట్ వీక్ డిటెక్ట్ అయింది, 7 days గురించి నేను డయాబెటిక్ గా ఉన్నాను, నేను ఏమి మెడికేషన్స్ తీసుకుంటా లేదు. సో అప్పుడు నేను మెడికేషన్ స్టార్ట్ చేసే నెసెసిటీ లేదు. సో రీసెంట్లీ డయాగ్నోస్ అంటే మనం సప్లిమెంట్స్, లైఫ్ స్టైల్ అండ్ ఎక్సర్సైజ్ ఇదో అన్ని మనం స్టార్ట్ చేసి మేనేజ్ డయాబెటీస్. ఓకే, సో అందుకే ఎర్లీ డిటెక్షన్, కన్సిస్టెంట్ కేర్, కన్సిస్టెంట్లీ మనం ఏం చేస్తా ఉన్నామో అది చేస్తే కాంప్లికేషన్స్ మనం ప్రివెంట్ చేయొచ్చు. సో ఎంపవర్ యువర్ సెల్ఫ్ విత్ నాలెడ్జ్ అండ్ సపోర్ట్. సో ఈ నాలెడ్జ్ అండ్ సపోర్ట్ ఎక్కడ సిక్తుంది, విక్టర్స్ కార్పొరేట్ లో సిక్తుంది. ఎవ్రీ డే మనం BHO లా మీకు నాలెడ్జ్ సిక్తుంది. ఓకే, మీకు ఏమేమి సపోర్ట్ కావాలనో ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రోడక్ట్, హెల్త్, డిజీజెస్ అన్ని సపోర్ట్ మీకు మన కార్పొరేట్ గురించి మీకు సిక్తుంది. సో యాజ్ అ విక్టర్స్ ఎడ్యుకేటర్ మీ ఒకే పని ఏమి అవేర్నెస్ క్రియేట్ చేసేది, అందరూ ప్రోడక్ట్ డెఫినెట్లీ వాళ్ళకి మనం ప్రోడక్ట్ యూజ్ చేసేకి ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది. దానికి ఇప్పుడు మన దగ్గర చాలా టెస్టిమోనియల్ ఉంది. టెస్టిమోనియల్స్ యూజ్ చేసి కూడా మన ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేయొచ్చు. ఓకే, సో థాంక్యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ సెషన్. లెట్ us come together and transform lives using products. Thank you. Over you, Kar sir, for the detailed tip of the day and thank you, madam. Thank you. Very nice. Thanks, sir. మేడం నేను వచ్చేసి రీసెంట్లీ 3 days బefore లంప్స్ ఇన్ఫెక్షన్. ఓకే, తన ఏజ్ వచ్చేసి ఒక 60-70 మధ్యలో ఉంది. లంగ్ ఇన్ఫెక్షన్ కదా, లంప్స్ ఇన్ఫెక్షన్ మేడం. ఓకే, ఇప్పుడు అతను వచ్చేసి ఇప్పుడు కోరారక్కి స్టెమి వీకేఫ్ ఇచ్చినా వీకేఫ్ అతను టీకేఫ్ ఇలాంటివి ఏం అనట్లేదు, వీక్ తీసుకొని అన్నాడు. కోరారక్ వచ్చేసి 25 ml వాడమని చెప్పినాం. స్టెమి వచ్చేసి రోజు మేడం 1 వాడమంటారా 2 వాడమంటారా? అతనికి లంప్స్ ఇన్ఫెక్షన్ బాగా ప్రాబ్లం ఉంది అన్నట్టు. సో 2 స్టెమ్వి మీరు యూజ్ చేస్తే అది మంచిది సార్. మేడం అయితే వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళ ప్రాబ్లం బాగుందన్నట్టు. అయితే వాళ్ళకి కొడుకున్నాడు, మరి 2 అయితే ఇబ్బంది ఏం లేదా, సింగిల్ అయితే 2 అయితే డోస్ ఎక్కువ అవుద్ది కదా అని చెప్పి వాళ్ళకంటే అదేం లేదు, చెప్పినట్టుగా 2 స్టెమి ప్లస్ కూరకి రోజు 25 ml 30 ml అయినా పర్లే అని చెప్పి చెప్పినాం. కానీ వాళ్ళు కొంచెం అన్న పడుతున్నారు.
నేను కూడా ఇప్పుడు మీటింగ్ లో ఇప్పుడు మా అత్త తరపున మా మామయ్య ఉన్నాడు అన్నట్టు అప్లైనరు మేడం.